నమస్తే. ఒక చిన్న మంచి మాట. ఒక తాతగారు మనవడికి చెప్తారు, భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి ఏది కోరుకున్నా కూడా భగవంతుడు గ్రాంట్ చేసేస్తాడు అని. మనవడికి ఈ మాట చాలా నచ్చుతుంది. నిజంగానే తాతయ్య అని అడుగుతాడు. అవునానా అని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మనవడు తాతగారి దగ్గరికి వస్తాడు. తాతయ్య, నువ్వు మొత్తం అబద్ధం చెప్పావు. నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మాను, కానీ నాకు మంచి మార్కులు రాలేదు. నేను ఎంత నమ్మానో తెలుసా నీకు? ఎంత ప్రార్థించానో తెలుసా? దేవుడికి నేనంటే ఇష్టం లేదు అని బొంగమూతి పెట్టుకుని చెప్తాడు. అప్పుడు తాతగారు అడుగుతారు, నిజంగా నువ్వు అన్ని ప్రేయర్స్ చేసావా నాన్న అంటే, ఎస్ తాతయ్య అని గారాలిపోతాడు. అయితే మరి నువ్వు ఎంత కష్టపడి చదివావు అని అడుగుతారు. చదవడమా, ఎందుకు ప్రార్థనలు చేస్తే భగవంతుడు మన కోరికలన్నీ గ్రాంట్ చేస్తాడన్నావు కదా అంటాడు. అప్పుడు తాతగారు నవ్వి, భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, కష్టపడి మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. అప్పుడే మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎట్లాగా? చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడకుండా మొక్కులు మొక్కేస్తూ ఉంటారు. తిరుపతి నడిచొస్తాము, కొండకి గుండు చేయించుకుంటాము, ఇంత డబ్బులు వేస్తాము, ఈ మొక్కు చేస్తాము, ఇన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ కష్టపడి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే డెఫినెట్గా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ప్రార్థించాలి, కష్టపడి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము ఏదైనా సాధించగలము. భగవద్ అనుగ్రహము మనకి ఈజీగా దొరుకుతుంది.